దేవుని వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము 13వ వచనాన్ని జ్ఞాపకంలోనికి తీసుకుని వద్దాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుటనున్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు హెచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. మరి పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి, ఫిలిప్పు పట్టణంలో ఉన్న వారికి, మరి తనతో జత పనివాడైన తన శిష్యుడైన ఫిలిప్పీకు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. మరి మన ప్రధాన అంశముగా కూడా మనం చూసినట్లయితే నీవే పని చేయి అనే ఈ 2 మాటలలో ఆయన స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. వాస్తవానికి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఫిలిప్పీ పత్రికను గురించి మనం చూసినట్లయితే ఈ ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు మరి ఇటలీకి ముఖ్య పట్టణమైన రోము నుండి ఈ పత్రికను ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ఆయనే అక్కడి నుంచి పంపించాడు. మరి వీటిని చెరపత్రికలని అంటారు. మరి అపోస్తలుడైన పౌలు క్రీస్తు శకం 58 నుంచి 63 వరకు ఆయన చెరలో ఉన్నాడు. సగం సంవత్సరాలేమో ఆయన కైసరు యందు ఉన్నాడు. మరి చివరి సగమేమో రోములో ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఆయన ఖైదీగా ఉన్నప్పుడు, ఆయనను చెరసాల్లో వేసినప్పుడు వ్రాసినటువంటి పత్రికే ఫిలిప్పీ పత్రిక. మరి 7 పత్రికలు ఆయన చెరసాల్లో ఉండి వ్రాసాడు. 1 ఫిలిప్పీ పత్రిక, ఎఫెసు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, 1 తిమోతికి రాసిన పత్రిక, 2 తిమోతికి రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక. ఇవన్నీ కూడా చెరలో ఉన్నటువంటి పత్రికలు. వీటిని చెరపత్రికలు అంటారు. 7 ఆయన చెరసాల్లో ఉండి వ్రాసాడు. అయితే ఈ పత్రికను మరి ఆయన రోములో చెరసాల్లో ఉన్నాడు. మరి ఫిలిప్పుకి పంపించాలి. ఫిలిప్పు పట్టణం ఎవరిని బట్టి వచ్చిందంటే ఫిలిప్పును బట్టి వచ్చిందని చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని దాసుడు ఫిలిప్పు పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎపఫ్రోదుతో అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను పంపిస్తూ ఉన్నాడు. ఈయన ఒకరోజు రోము పట్టణానికి వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి స్వార్థను ప్రకటించి అనేక విషయాలను బోధించిన తర్వాత ఈయన తిరిగి మరలా తన స్వంత స్థలమునకు వచ్చేటప్పుడు పౌలును కలుసుకున్న తర్వాత పౌలు దగ్గర నుంచి ఈ పత్రికను తీసుకుని ఆయన మరలా ఫిలిప్పు పట్టణానికి వచ్చి అందించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఫిలిప్పు పత్రికలో ఉన్న మాటలన్నీ కూడా పౌలు మాటలే. ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క మాటల యొక్క ధోరణి, ఆయన ముఖ్య ఉద్దేశము,
ఆయన ఫిలిప్పు పట్టణము కానీ సంఘము కానీ వారు కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి, ఆ వ్యక్తిని బట్టి, పట్టణాన్ని బట్టి ఉద్దేశించి అనేకమైన విషయాలు వ్రాసి ఎపఫ్రోదు చేత ఇతను పంపించడం జరిగింది. అయితే చదవబడినటువంటి లేఖన భాగంలో మనము ఒక మాటను చూసినట్లయితే అక్కడ ఒక మాట అంటున్నాడు, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎవరి రక్షణను? మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. నేను లేని ఈ కాలమందు అనగా నీవే పని చేయి అంటున్నాడు. ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తికి తోడుగా ఉంటాడు. మనం సర్వసాధారణంగా చూసినట్లయితే ఆ వ్యక్తి లేనప్పుడు తనను తానే భద్రము చేసుకోవాలి. అందుకే నీవే పని చేయి అంటున్నాడు. నీవే కాపాడుకో, నీవే నీ రక్షణకు బాధ్యతను వహించు అని పౌలు భక్తుడు ఈ పత్రికను అక్కడున్నటువంటి ఫిలిప్పుకు పట్టణానికి తెలియచేస్తూ ఉన్నాడు. గమనించినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు దీంట్లోంచి మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. మరి ఏమి చేయాలి? కొనసాగించుకోమన్నాడు, కాపాడుకోమన్నాడు, పని చేయమన్నాడు. మరి ఏం చేయాలి అని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా శరీర రక్షణ, రెండవది ఆత్మీయ రక్షణ. ఇది మానవునికి చాలా అవసరం. నేను ఇప్పుడే చెప్పాను, ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి తోడుగా ఉంటాడు. ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి తోడుగా ఉంటారా? శరీరాన్ని లోపరుచుకునే మనస్తత్వాలు ఎందరికో ఉన్నాయి. ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి అపవాది ఎప్పుడు కూడా ముందుకి చొచ్చుకునే ఉంటుంది. అందుకే నీ సొంత రక్షణను నీవేం చేయాలి? కాపాడుకోవాలని పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ భాగములో మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, గాలికి కొట్టినట్లు నేను పోరాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరము నలగొట్టుకొని దానిని లోపరుచుకొనుచున్నానని పౌలు భక్తుడు అంటుంది. వినిపిస్తుంది కదా అందరికీ? ఎందుకంటే లోపల లాపేశాను. మీకు వినిపిస్తుందో లేదా దాన్ని బట్టి చెప్తే ఓకే. ఇప్పుడు చదవండి అమ్మా. గాలికి కొట్టినట్టు నేను పోరాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకునుచున్నాను. మరి అతను అంటున్నాడు, గాలి దెబ్బలు అతను కొట్టుకోవట్లేదంట. గాలిలో ఇట్లా మనం ఈగలు విసురుతూ ఉంటాం కదా, దెబ్బ తగలకుండా, అలాగా అతను కొట్టుకోవట్లేదంట. తిరణాల్లో మనం చూస్తే ఒక ఏదో ఉంటుంది, ఒక జాటి కర్ర ఏదో, దాన్ని తీసుకొని వాడు కొట్టుకుంటూ ఉంటాడు ధన 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 అని. వాడికి దెబ్బ తగులుతుందో తెలియదు, తగలదో కూడా తెలియదు, కానీ సౌండ్ మాత్రము బాగా వస్తుంది. కానీ పౌలు యొక్క ఉద్దేశం ఏమిటంటే తన శరీరాన్ని అతను కొట్టుకోవటం లేదు. కొట్టుకుంటున్నాడు కానీ తన శరీరాన్ని తానే గాయపరచుకోవటం లేదని ఆయన అంటూ ఉన్నాడు. తన శరీరాన్ని గాయపరుచుకుంటే తనకేంటి లాభం? అతడే కదా బాధపడాల్సింది, అతడే కదా ఇబ్బంది పడాల్సింది, అతడే కదా ఆ నొప్పిని అనుభవించాల్సింది. అందుకనే నా శరీరాన్ని నేను గాయపడే విధంగా నేను కొట్టుకోవట్లేదు, ఇది కాదు భావన. నా శరీరాన్ని నేను ఎలాగో కొట్టుకుంటున్నానంటే శ్రమల పాలు కాకుండా,
ఇబ్బందుల్లో పడిపోకుండా, ప్రకటించిన తర్వాత భ్రష్టత్వంలోనికి లోను కాకుండా క్రమశిక్షణగా నన్ను కొట్టుకుంటున్నాడంట ఆయన. హల్లెలూయా. ఎలా కొట్టుకుంటున్నాడంట? క్రమశిక్షణగా. మరి మన శరీరాలు కూడా చాలా ఉన్నాయి. అందరికీ ఒక్కొక్క శరీరం ఉంటుంది. 2 శరీరాలు ఎప్పుడు కూడా ఉండవు. ఏదైనా ఒకటే, దేవుడు ఒకటే, శరీరము ఒకటే, ఆత్మ ఒకటే, ప్రాణము కూడా ఒకటే. మరి ఈ త్రిత్వమై ఉన్నటువంటి దేవుని విషయంలో పౌలు భక్తుడు సమాజానికి చాలా క్లారిటీగా ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నాడు. మనమంతా కూడా చాలా కాలం నుంచి దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. అందరూ భక్తి పరులే, అందరూ ప్రార్థనా పరులే, అందరూ దేవుని వాక్యాన్ని వినేటటువంటి వాళ్ళే. మంచిదే, కాదంటం లేదు. కానీ నీ శరీరము, నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు అనేకమైన విషయాలు నీవు బోధించిన తర్వాత, సమాజంలోనికి వెళ్ళి నీతి మాటలు మాట్లాడిన తర్వాత, నీ కుటుంబానికి వెళ్ళి హెచ్చరికలు చేసిన తర్వాత, దానిని బట్టి నీవు నడుచుకోకుండా పోతావేమో. బోధించిన నీవు, ప్రకటించిన నీవు, హెచ్చరించిన నీవు, మాట్లాడిన నీవు మాట్లాడిన మాటలను బట్టి కాక వేరుగా ప్రవర్తిస్తావేమో. కాబట్టి జాగ్రత్త వహించు. నీ జీవితాన్ని బట్టి క్రమశిక్షణగా కలిగి ఉండని పౌలు యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే చాలామంది జీవితాలను చూసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, చాలా మంచి మాటలు మాట్లాడతాం. ఎవరు? పరిశుద్ధులతో కూడా ఉన్నప్పుడు. పరిశుద్ధులు మన దగ్గర నుంచి కాస్తంత దూరముగా వెళ్ళిన తర్వాత, ఏ నోటి నుంచి అయితే పరిశుద్ధమైన మాటలు మాట్లాడి, ఏ నోటి నుంచి అయితే దీవెన సంబంధమైన మాటలు మాట్లాడి, ఏ నోటి నుంచి అయితే జీవము కలిగిన మాటలు మాట్లాడిన తర్వాత, ఇదే నోటు నుంచి ఏమొస్తున్నాయి? పలకకూడనటువంటి మాటలు వస్తూ ఉన్నాయి. అందుకే ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అంటూ ఉన్నాడు. ఈ భ్రష్టత్వంలోనికి పోకుండా తన శరీరాన్ని ఆయన నలగొట్టుకుంటున్నాడంట. ఎలాగ నలగొట్టుకుంటున్నాడంటే క్రమశిక్షణ చేత. ఏంటి క్రమశిక్షణ అని మనం చూసినట్లయితే, దేవుని యందలి మనము ఉంచినటువంటి భయము, భక్తి. ఏ జీవితంలో అయితే భయము, భక్తి ఉండదో క్రమశిక్షణలో వాడు ఉండడు. టీచర్ అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరికి భయం ఉంటుంది. ఎందుకని? మాట వినకపోతే కొడతాడని. సో భయాన్ని బట్టి ఏం చేస్తాడు వాడు? క్రమశిక్షణగా వచ్చి కూర్చుంటాడు. మరి దేవుని విషయంలో, మన శరీరం విషయంలో మరి విశేషంగా, ఎందుకంటే శరీరము బలహీనమైనది కాబట్టి, ఈ బలహీనమైనటువంటి శరీరము పాపములో పడిపోకుండా, ఈ జీవితం అంతయు కూడా, ఈ శరీరం అంతయు కూడా పాపముతో నిండి ఉన్నది కాబట్టి, ఈ శరీరాన్ని నువ్వు ఎలాగో నలగొట్టుకోవాలంటే దేవుని భయముతో, భక్తితో దాన్ని నలగొట్టుకోవాలని పౌలు యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే ఆయన ఒక మాట అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నన్ను శరీరం ఎలా ఏమవుతుందంట? మరణమయ్యే ఈ శరీరం. ఏ శరీరము? మరణమయ్యే ఈ శరీరము. అందుకే ఈ శరీరాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే గాయపరుచుకుంటున్నాడు.
ఈ శరీరాన్ని ఆయన ఎంచుతున్నాడు దేవుని పట్ల. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాడంట. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం కారణం ఎందుకంటే ఈ శరీర బలహీనతలన్నిటి నుంచి కూడా దేవుడు పౌలుని విడిపించాడా? ఎక్కడ విడిపించాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, తన్ను ఎందరు అంగీకరించితిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. ఎందుకంటే వారు తర్వాత దేవుని వలన దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఎవరు? దేవునిని అంగీకరించినటువంటి వారు. అందుకనే శరీరము మరణమయ్యేది కాబట్టి, శరీరము మృతతుల్యమయ్యేది కాబట్టి, శరీరము పాపముతో నిండినది కాబట్టి, శరీరము పాపాన్ని కోరుకునేది కాబట్టి, శరీరము సులువుగా పడిపోయేది కాబట్టి, శరీరము బలహీనమైనది కాబట్టి, శరీరము పాపానికి దగ్గరయ్యేది కాబట్టి, అందుకే మీరేం చేయాలి? ఇప్పుడు క్రమశిక్షణగా, గాలికి కొట్టినట్టుగా కాక మీ శరీరాన్ని మీరు నలకొట్టుకోవాలంట. ఎలాగూ? క్రమశిక్షణతో నలకొట్టుకున్నవాడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభులు వారిని అంగీకరిస్తాడు. ఎవరు? తన శరీరాన్ని నలగొట్టుకున్నటువంటి వాడు. 2 వ్యక్తులు ఉన్నారు. అశ్విన్ స్వాగత్ ఇటు రావాలా. 2 శరీరాలు ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నాయి. ఎన్ని శరీరాలు? 2 శరీరాలు. ఇది శరీరం 1, ఇది శరీరం 2. ఇతను స్వాగత్ కాదు, ఇతను అశ్విను కాదు, మర్చిపోండి. ఈ శరీరం ఏం చేస్తుందంటే లోకంలో ఉంది, ఈ శరీరం కూడా లోకంలోనే ఉన్నది. అయితే ఈ శరీరానికి క్రీస్తుని గురించి మాటలు వినబడ్డాయి, ఈ శరీరానికి వినపడ్డాయి. అయితే ఈ శరీరం ఏం చేసిందంటే దేవుని దగ్గరకు వచ్చింది. ఒకప్పుడు చిల్లరగా తిరిగింది, ఒకప్పుడు పాపముతో నిండి ఉన్నది, ఒకప్పుడు భ్రష్టత్వంతో నిండి ఉన్నది, ఒకప్పుడు అయ్యో చేయలేనటువంటి మోసాలు ఎన్నెన్నో తన నీచ కార్యాలన్నీ కూడా ఈ శరీరంలో నిండి ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చినప్పుడు తన శరీరాన్ని నలకొట్టుకోవటానికి ఈ శరీరము ఇష్టపడింది. ఎందుకంటే గోధుమ గింజలు నలకొట్టకపోతే ఏమి రాదు? పిండి రాదు. గోధుమ గింజ చావకపోతే మొలకలు రావు. అందుకే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత తన శరీరాన్ని ఆయన ఎంచుకోలేదంట. ఎవరు? పౌలు భక్తుడు తన శరీరాన్ని ఎంచుకోలేదు కాబట్టి క్రమశిక్షణగా బాధ్యతతో ఇప్పుడు దేవుని ఏం చేశాడు? ఆయన అంగీకరించారు. ఇప్పుడు దేవుణ్ణి ఎప్పుడైతే అంగీకరించాడో తన జీవితంలో ఏం కలుగుతుందంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహింపబడెను. ఎందుకంటే వాళ్ళు మనుష్యేచ్ఛ వలనైను శరీరేచ్ఛ వలనైనను రక్తం వలన పుట్టిన వారు కాదు, వారి దేవుని సంబంధులు. ఎవరు? దేవునిని అంగీకరించినటువంటి శరీరం, దేవుని యొక్క రక్షణ కోరుకున్న శరీరం. కానీ ఈ శరీరం అయితే ఏం చేస్తుందంటే వాక్యాన్ని అర్థం చేసుకోలేక జాటికరతో కొట్టుకుంటానే ఉంది. ఏం చేస్తుంది? జాటికరతో ఒంటి మీద దెబ్బలే కానీ శరీరంలో మార్పు లేదు. నిలబడు, దాన్ని ఎక్కకూడదు. దెబ్బలు కొట్టుకుంటుందే కానీ క్రమశిక్షణ లేదు, పాటలు పాడుతుందే కానీ మార్పు లేదు, వాక్యాలు చదువుతుందే కానీ ఈ శరీరానికి మారనటువంటి స్థితిలో ఉండిపోయింది. చూసారా? మన శరీరాలు
ఇలాగున్నాయా, ఇలాగున్నాయా? అందుకే నీ శరీర రక్షణ గురించి నీవే చూసుకొని పౌలు తెలియజేస్తున్నాడు. ఎలాండి ఏమంటున్నాడు ఆయన? నీవే పని చేయి నీ శరీరం రక్షణ గురించి. నువ్వు పని చేస్తే నీ శరీరాన్ని నీవు కాపాడుకుంటావు. ఏ పని? దేవుని పని, దేవుడు చెప్పిన పని. శరీరానికి అవసరమైనటువంటి ఆ నియమాలు, కట్టడలను, ఆ విధులను నువ్వు ఆపాదించుకోగలిగినట్లయితే ఇది తప్పు, దీన్ని నా శరీరంలోనికి రానివ్వకూడదు అని నువ్వు గుర్తుపెట్టుకున్నట్లయితే ఏది కూడా నీ శరీరంలోనికి రావటానికి ఇష్టపడదు. అర్థమవుతుందా? ఒక ఇంటికి తలుపేసామండి, వినాలి నా సాయి అందరూ కూడా. ఒక ఇంటికి తలుపేసాం, ఎవరో ఒకరు వచ్చి మీకోసం వచ్చినప్పుడు, చూసినప్పుడు, ఇంటికి తలుపేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఇంట్లో లేరని వెళ్ళిపోతారు, అవునా? మరి శరీర సంబంధానికి అవసరమైనటువంటి పాపాలన్నీ కూడా ఒకరోజు వస్తాయి, ఒక క్షణానికి వస్తాయి, ఒక రోజు వస్తాయి, 2 రోజులు వస్తాయి. మరి అన్నీ కూడా గుంపుగా చేరి శరీర కోరికలన్నీ కూడా ఒకరోజు వస్తాయి. నువ్వేం చేయాలంటే దేవుని వాక్యం చేత తాళం వేసేయాలి. ఏం చేయాలి? తాళం వేసేయాలి. ఎప్పుడైతే వేస్తావో ఇవన్నీ వచ్చినప్పుడు ఒరే ఇక్కడ ఎవరు లేరు అనుకొని ఇవన్నీ ఏం చేస్తాయి? వెనక్కి వెళ్ళిపోతాయి. అదే నీ శరీరాన్ని నువ్వేం చేయాలి? క్రమశిక్షణలో పెట్టుకోవడం అంటే గాలికి కొట్టినట్లుగా కాదు, నీ శరీరానికి కొట్టుకున్నట్లుగా. అందుకే నీ శరీరానికి వేసుకోవాలి. ఏం చేయాలి? నీ శరీరానికి తాళం వేసుకోవాలి. పాపము నీ ఎదుట నిలబడినప్పుడు అది ఇక్కడ ఎవరు లేరని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటట్లు. అందుకే కదా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1 నుంచి 14 వరకు ఉన్నటువంటి భాగంలో ఒక మాట రాయబడి ఉంది. అపవాది ఒక త్రోవను వచ్చి అది 7 త్రోవలుగా పారిపోతుందంట. ఎందుకని? నీవు క్రీస్తు రక్తము చేత ముద్రించబడ్డావు. ఆ ముద్రను చూసి అదేమవుతుంది? పారిపోతుంది. అర్థమవుతుందా? అందుకే ప్రతి మానవుడు తమ శరీరమును క్రీస్తు రక్తములో కడగబడాలి. అప్పుడే తమ శరీరాలు రక్షించబడతాయి. ఆ రక్షణ పొందుకున్నటువంటి నీవు నీ రక్షణను నీవే కాపాడుకోవాలి. ఒక వ్యక్తి కాపాడుకున్నాడు, మరి ఒక వ్యక్తి నిర్లక్ష్యం చేస్తాడు. అందుకే కదా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడలా అంటూ ఉన్నాడు. ముద్రించబడిన తర్వాత దాన్ని తుడిపేసుకుంటారు చాలామంది. తప్పుపోయింది. చిన్నప్పుడు ఏం చేస్తాము? బాగా దిద్దేస్తాం దాన్ని, ఒక లైన్ కొడితే సరిపోతుంది, అవునా? జ్ఞానం లేక ఏం చేస్తామంటే తుడిపి 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 ఒక మార్క్. అప్పుడు రుద్దేవాడికి ఏమవుతుందంటే వీడు ఎవడో ఎంత దారుణంగా ఉన్నాడని చెప్పి మొత్తం కొట్టిపడేస్తాడు, అవునా? శరీరం కూడా అంతే, రుద్దుకోకూడదు. తప్పైతే ఉంచుకోండి, సరిదిద్దుకోవాలి, అదే తుడిపోతుంది ఒకరోజు, అవునా? అందుకే నీ శరీర రక్షణ నీవు కాపాడుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఆత్మీయ రక్షణ. ఇది చాలా ఇంపార్టెంట్ మన జీవితానికి. శరీరానికి ఒక టైం పీరియడ్ ఉంది, కొన్ని సంవత్సరాలు. మరి మోసే చెప్పినట్లు 90వ కీర్తనలో ఏమంటున్నాడు? ఎన్ని సంవత్సరాలు అంటున్నాడు ఆయుష్ నాయన? 70 సంవత్సరాల ఆయుష్ అంటే అధిక బలమైన 80 సంవత్సరాలు అయినను వాటి ప్రయాసలు ఆయాసముతో కూడినవే. అర్థమవుతుందా? సో అందుకని మీరు ఏం చేయాలంటే ప్రియదేవుని బిడ్డలారా, దీన్ని ఎలాగైతే రక్షించుకుంటున్నారో దీనికి సంబంధించింది లోపల ఇంకొకటి ఉంటుంది. దానికి ఎండ్లెస్, దానికి ఒక టైం అనేది లేదు, యుగాలు పాటు. దానికి ఒక పరిధి లేదు, ఒక హద్దు లేదు. దానికి ఎలాంటిది? ఒకటి పరలోకములో అయినా యుగాల పాటు ఉండాలి, నరకములో అయినా యుగాల పాటు ఉండాలి. అందుకే నీ ఆత్మీయ రక్షణ గురించి నీవు ఇంకా జాగ్రత్త పడాలి. అందుకే ఒక మాట అంటాడు కదా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము
30వ వచనము 31వ వచనం మనం చూసినట్లయితే, వారిని వెలుపలకి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి చాలమ్మా. ఇక్కడ ఒకానొక రోజు ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు మరి శీలయు అతనితో ఉన్న వారంతా కూడా ఒకరోజు దేవుని స్వార్థను ప్రకటించి ఒక ప్రదేశానికి వెళ్తూ ఉన్నారంట. మరి ఒక ప్రదేశానికి వెళ్తూ ఉన్నప్పుడు మరి ప్రార్థనా స్థలానికి వారు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటానికి ఒక స్థలానికి వెళ్ళారు. వారు ప్రార్థనా స్థలానికి వెళుతూ ఉండగా పుతోను అను దయ్యము పట్టిన ఒక చిన్న బిడ్డ ఒకటి ఉంది, ఒక స్త్రీ, ఒక యవ్వన ప్రాయము కలిగినటువంటి బిడ్డ. మరి ఆ దయ్యము పట్టి తాను సోది చెప్పేది. తన యజమానులు ఏం చేసేవాళ్ళంటే ఆమెను వారితో పాటు ఉంచుకొని ఆమె చెప్పే సోదిని బట్టి వీళ్ళు చాలా ధనాన్ని సంపాదించుకున్నారు. ఈ ధనాన్ని సంపాదించుకొని వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు పౌలు చూశాడు. ఒకరోజు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆమె కూడా ఒప్పుకుంటుంది, మరి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను అని 17వ వచనంలో మనం చూసినట్లయితే వ్రాయబడి ఉన్నాయి. అయితే వాళ్ళు నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు ఆమెలో ఉన్నటువంటి ఆ దయ్యము విడిచి వెళ్ళిపోయిందంట. మరి అంతవరకు ఆమెకు దయ్యము పట్టి ఆమె సోది చెప్తూ ఉంటే దానిని బట్టి ఆధారపడినటువంటి యజమానులు ఇప్పుడు ఒక్కసారిగా ఆగ్రహము చెంది పౌలుకు అతనితో ఉన్న వారికి వ్యతిరేకముగా ప్రవర్తించి అక్కడ గ్రామ పెద్దల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఏం చేశారంటే అతనిని అరెస్ట్ చేయించారు. అంత మాత్రమే కాక బెత్తములు తీసుకుని వాళ్ళని చావు బాదారంట. వాళ్ళకి నచ్చినట్లుగా చాలాసేపు కొట్టారంట కర్రలు తీసుకొని. అది చాలక చెరసాల్లో పెట్టించిన తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. మరి దేవునికి కీర్తనలు పాడుతూ ఉన్నారు. మరి పౌలు శీలలు ప్రార్థిస్తూ ఉండగా కీర్తనలు పాడుతూ ఉండగా ఇప్పుడు చెరసాల గోడలు ఏమయ్యాయంట? బద్దలైపోయాయి. బద్దలైపోగానే భయం వేసేసింది చెరసాల యజమానికి. అరే, నన్నేమో ఇక్కడ ఉంచారు, నన్నేమో ఇక్కడ వీళ్ళు కాపాడటానికి పెట్టారు, వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతే మరి ఏంటి పరిస్థితి? మరి లైట్ కూడా లేదు, ఖైదీలు అందరూ పారిపోతున్నారని కేకలు వినబడుతూ ఉన్నాయి అన్నప్పుడు పౌలు ఒక మాట అంటాడు, మేము ఎక్కడికి పోలేదు, ఎక్కడనే ఉన్నాము. అవునా? నీతిపరుడైతే తన మీద వేయబడినటువంటి నిందను బట్టి అతడు పారిపోడు, కానీ నిలబడి తన తప్పు లేదు అని రుజువుపరచడానికి స్థిరముగా ఉంటాడు. అది పౌలు చేశాడు అక్కడ. మన జీవితాల్లో చాలామంది నిందపడంగానే ఒక ఊరు విడిచిపెట్టి ఇంకో ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు, అప్పులు చేసి వెళ్ళిపోతూ ఉంటారు, రకరకాలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. రారు ఇప్పుడల్లా, ఎక్కడ అడుగుతారేమోనని. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎక్కువ ప్లేయింగ్ కార్డ్స్ అనగా పేకాట ఆడేవాడు. పేకాట ఆడి ఒకరోజు డబ్బులు పెట్టేసాడు, డబ్బులు పోయాయి. ఇంకో రోజు కొనుక్కున్న బండి పెట్టాడు, బండి పోయింది. ఇంకో రోజు డబ్బులన్నీ వస్తాయనుకొని ఆటో పెట్టాడు, ఆటో పోయింది. ఇంకో రోజు తన భార్య కొనుక్కున్న బంగారాన్ని పెట్టాడు, బంగారం కూడా పోయింది. అర్థమైందా? పెట్టిన ప్రతిసారి 10 రోజులు 20 రోజులు ఇంటికి రాడు, ఎక్కడెక్కడ తిరుగుతాడు ఒకటే బట్టల మీద. చాలా దేని స్థితిలోనికి వచ్చేస్తాడు కదా, మాసిపోయిన బట్టలతోటి. అప్పుడు తల్లి ప్రేమను ఒలుకు పోస్తుంది, అయ్యో నా బిడ్డ అయిపోయాడేమోనని.
తప్పు చేశాడు. తన స్థితిని చూచి తల్లి ఏం చేస్తుంది? దగ్గరికి చేర్చింది. అమ్మ నేను తప్పు చేశాను, ఇక చేయనని ఆ రోజు నిలబడ్డా? నిలబడలేదు. కానీ పౌలు భక్తుడైతే ప్రియా దేవుని బిడ్డలారా, తన జీవితంలో తాను చేయనటువంటి తప్పునకు వాళ్ళు శిక్ష వేశారు కాబట్టి అతడు అవకాశం ఉన్నప్పటికీ, చెరసాల గోడలు బద్దలైపోయినప్పటికీ కూడా అతడు పారిపోకుండా నిలబడ్డాడు. అది క్రైస్తవ్యం అంటే. అలాంటి వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన బిడ్డలు పారిపోరు. ఎందుకంటే రోషము కలిగి జీవిస్తాడు క్రైస్తవుడు. అర్థమవుతుందా? సో మనలో ఉండాలి ఆ యొక్క స్థితి. లేదని చెప్పి పరిగెత్తా ఉన్నాం అనుకోండి, ఎంతవరకు పరిగిస్తాం? పరిగెత్తేవాడు ఉంటే పరిగెత్తిచ్చేవాడు కూడా వెనక పడతానే ఉంటాడంట. ఇంక వాడి జీవితానికి ఉండదు. వాడు సచ్చినన్ని రోజులు పరిగిస్తూనే ఉండాలి. వెనక ఎవడొకడు, ఈరోజు ఒకడు తరివాడు, రేపు ఇంకొక రోజు ఇంకొకడు తరుముతాడు. అందుకే ఇక్కడ నేను వెళ్ళిపోతే మరలా వచ్చి నన్ను తీసుకుని ఇక్కడ నిలబెడతారు. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతే మరలా వచ్చి ఇంకొక జైల్లో నన్ను పెడతారు. అందుకని నేను ఇక్కడ నిలబడాలి. ఇక్కడ నేను వెళ్ళిపోతే నా కోసం కాపలా ఉన్నటువంటి చెరసాల నాయకుడు ఇబ్బంది పడతాడు, నా వలన అతడు శిక్ష అనుభవిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో పౌలు అక్కడ నిలబడ్డాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? శరీరానికి రక్షణ ఉంది. ఒక కాపలా యజమానుడైన ఒక ఆఫీసర్ శరీరానికి రక్షణ ఉంది, కానీ ఆత్మీయ జీవితానికి లేదు. ఆయన అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము అని చెప్తూ ఉన్నారు. ఎవరి యందు? యేసుక్రీస్తు ప్రభుల వారి యందు. అందుకే ఒక మాట రాయబడింది అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 39వ వచనం మనం చూసినట్లయితే 13:39, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడు ఈయన వలనే నీతిమంతులుగా తీర్చబడిననియు మీకు తెలియనుగాక అని అంటూ ఉన్నాడు. ఎవరి వలన? ఒకప్పుడు మీరంతా కూడా ఇంతవరకు ధర్మశాస్త్రం కింద ఉన్నారు, కానీ ఆ ధర్మశాస్త్రం అయితే మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చబడలేదు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వాడిని అంటూ ఉన్నాడు పౌలు. ఈ ధర్మశాస్త్రం మిమ్మల్ని నీతిమంతులుగా చేయబడలేదు. అయితే ఈయన వలన, ఎవరి వలన? యేసుక్రీస్తు ప్రభుల వారి వలన. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. అందుకే ఒక మాట రాయబడింది అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నాడంటే, నీవును నీ ఇంటి వారందరూ అమ్మా నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతను నీతో మళ్ళీ చదవమ్మా. అదే మళ్ళీ చదవని చెప్తున్నా. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి, చాలు, ఏ మాటలు అతడు నిలిచి ఉన్నప్పుడు ఏ మాటలు నీతో చెప్పానో. ఏ మాటలు చెప్పాడు పౌలు? యేసును గురించిన మాటలు తెలియచెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు? ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి. శరీరము ప్రయాసలు మోస్తుంది, ఆత్మ కూడా మోస్తుంది. ప్రయాస పడి భారము, ప్రయాస భారము, ఈ రెండు మనం తెలియకుండానే మోస్తూ ఉన్నాం.
శరీరం అయితే ప్రయాసపడుతుంది, ఆత్మ అయితే భారాన్ని మోస్తుంది. ఏంటి ఆ భారం? పాప భారం. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేక, ఆత్మీయ జీవితానికి ఒక అర్థం లేక, ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడిన ధర్మశాస్త్రం మనం నీతిమంతులుగా చేసే విషయంలో చాలా ఆలస్యం అయిపోతుంది. అందుకనే నీకు త్వరితగా నీతి కావాలి అంటే నీకు ఎవరి మాటలు కావాలి? యేసు గురించిన మాటలు. ఏ మాటలు ఆయన చెప్పాడు? యేసయ్య గురించినటువంటి మాటలు చెప్పాడు. యేసయ్య చెప్పిన మాటలు చెప్పాడు కాబట్టి వెంటనే అతని ఇంటి వారందరూ కూడా వెంటనే బాప్తిస్ము పొందారంట. ఏం పొందారంట? బాప్తిస్ము శరీరానికి రక్షణ ఇస్తుందో లేదో మనం పక్కన పెడితే ఆత్మీయ జీవితము నశించిపోనివ్వకుండా, అర్థమవుతుందా? పాత జీవితము పాతి పెట్టబడి తిరిగి లేపబడినప్పుడు నూతనత్వాన్ని పొందుకొని తిరిగి లేపబడేటువంటి ఆ ప్రక్రియ ఎప్పుడైతే మనం లేపబడతామో ఈ శరీరం ఏమైపోతుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, క్షయమైనదిగా విత్తబడుతుంది. తిరిగి లేపబడేటప్పుడు అక్షయమైనదిగా లేపబడటానికి బాప్తిస్ము వారికి అవసరము. అంటే ఇప్పుడు శరీర రక్షణ కలుగుతుంది. ఆ రీతిగానే ఆత్మీయ జీవితము కూడా అదే స్థితిలో నుంచి పునరుద్ధీకరించుకొని, అనగా కొత్త జీవితాన్ని కలిగి ఉండటానికి, రక్షణను కొనసాగించుకోవటానికి, ఆత్మను భద్రము చేసుకోవటానికి, ఆత్మను పరలోక రాజ్యానికి సమీపముగా తెచ్చుకోవటానికి ఈ బాప్తిస్ము అవసరము. ఏ బాప్తిస్ము? రక్షణ బాప్తిసం. అందుకే ఆయన అంటాడు, నేను నీ వలన పొంద ఉద్దేశించి ఉన్నానని బాప్తిసం ఇచ్చాను యేసుక్రీస్తు పరులు వారితే అంటే, మరి ఇప్పటికి కానిచ్చే నీతి యావత్తని ఆయన జరిగిచ్చేస్తాడు ఈ కార్యక్రమాన్ని. అంటే యేసుక్రీస్తు ప్రభుల వలన ఏం కలుగుతుంది? ఆయన గ్రహించగలిగాడు బాప్తిసం ఇచ్చే యోహాను. ఆత్మీయ జీవితానికి రక్షణ. ఆత్మలను కాపాడేవాడు కదా, ఆత్మీయ జీవితము నశించిపోనివ్వకుండా తన దగ్గరికి తీసుకుని వెళ్ళేవాడే కదా, ఆయనే కదా ఈ ఆత్మను మానవునికి అనుగ్రహించింది. అందుకనే నీ జీవితంలో నీ ఆత్మీయ రక్షణ కొనసాగించబడాలంటే నువ్వు ఎవరి మాటలు వినాలి? యేసును గురించిన మాటలు వినాలి. ఆయన మాటలు నీ జీవితంలో ఉంటే అప్పుడు నీ ఆత్మీయ జీవితం రక్షించబడుతుంది. దానికి నీతిమంతుడుగా నువ్వు ఎంచబడతావు. దానిని బట్టి తీర్పులోనికి నీవు తీసుకుని రాబడవు. హల్లెలూయా. అందరికీ తీర్పు ఉంటుంది, కానీ ఆత్మీయ జీవితంలో రక్షించబడిన వాడికి తీర్పు ఉండదంట. వెంటనే వాడు న్యాయపీఠం మీద రాగానే వాడి స్థితిని చూసినప్పుడు, వారి ఆత్మీయ జీవితాన్ని రక్షించుకున్నప్పుడు వాడిని పక్కన పెట్టేస్తాడు దేవుడు. గొల్లవాడు మేకల్లో నుంచి గొర్రెలను వేరుపరిచినట్లు తన బిడ్డలో ఎవరైతే శరీర జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని రక్షించుకుంటారో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే పరలోక రాజ్యానికి డైరెక్ట్ లైసెన్స్ ఇచ్చేస్తాడు, మీరు వెళ్ళిపోండి అక్కడికని. ఆ స్థితి మనకు కావాలంటే ఈ లోకంలో రెండింటిని చేయాలి. ఒకటి శరీర రక్షణను కాపాడుకోవాలి, రెండు ఆత్మీయ రక్షణను కాపాడుకోవాలి. ఎవరు కాపాడుకోవాలి? నీవే కాపాడుకోవాలి. అది నీ బాధ్యత. అందుకే ఏమంటున్నాడు ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 వచనంలో ఈ మాట చదువుకొని ముగించుకుందాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు, నేను మీతో లేని ఈ కాలమందు అంటే మనం ఎక్కడ దేవుని మందిరానికి చేరినప్పుడు అందరం కూడా భయభక్తులు కలిగి ఉంటాం. మరి నేను మీతో లేను. ఎప్పుడు? ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం 10 గంటల దాకా నేను మీతో లేను. ఈ సమయం ముందు మీరేం చేయాలా? మీ రక్షణను మీరు కాపాడుకోవాలి. ఏం చేయాలి? మీ రక్షణను మీరు కాపాడుకోవాలి. అందుకే ఆయన అంటాడు, ఎందుకనగా మీరు హెచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. ఇక్కడ ఉన్నప్పుడు నేను మీతో ఉంటాను, కానీ మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను మీతో పాటు
ఉండను. మీలో కార్యసిద్ధి కలుగు చేయటానికి, మీరు పడిపోకుండా ఉండటానికి, మీ జీవితాన్ని లేవనెత్తటానికి మీతో పాటు ఉండేవాడు దేవుడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మీతో పాటు ఆయన ఉంచుకోండి. మీ శరీరం రక్షించబడుతుంది, మీ ఆత్మ రక్షించబడుతుంది. దానిని బట్టి మనమంతము కూడా నీతివంతులుగా తీర్చబడతాం. దానిని బట్టి యుగ యుగాల పాటు ప్రభువుతో నిలిచి ఉండే స్థితి మనందరికీ దేవుడు దయచేస్తారని ప్రభు పేటి మాటలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించి నెరవేర్చునుగాక. ఆమేన్.